దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్న ఈ వింతైన రాయి, ఈ రాయి మీద చెట్ల కొమ్మల డిజైన్ కనపడుచు ఉన్నది. ఈ చెట్ల కొమ్మల డిజైను ఈ రాయి మీద మరి ప్రింట్ చేసింది కాదు, అలాగే చేత్తో వేసింది కాదు. ఇది సహజ సిద్ధముగా మరి ఇది ఆ రాయిలో నుండి వచ్చినటువంటి స్వభావము. ప్రియులారా, ఐగుప్తు దేశం దగ్గర ఉన్నటువంటి సినాయి పర్వతం అనబడినటువంటి ఆ పర్వతం యొక్క రాయి మొక్క ఇది. అక్కడ ఆ పర్వతంలో ఏ రాయి చూసినా ఇలాంటి డిజైనే కనబడుచు ఉంది. ఎందుకు అనంటే బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 3వ అధ్యాయములో మోషే గారు మరి ఈ యొక్క పర్వతం దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఆ పర్వతములో మరి ఒక పొద మండుచూ ఉండెను, కానీ ఆ పొద ఎలా కాలిపోలేదో ఆ వింత చూస్తాను అనుకొని ఆ తట్టు వెళ్ళగా ఆ పొదలో నుండి దేవుడు మాట్లాడినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు దిగివచ్చి మాట్లాడినటువంటి ఆ యొక్క పొదలో నుండి దేవుడు స్వరము వినిపించాడు కనుక ఈ యొక్క రాయి లేక ఆ పర్వతం అంతా కూడా ఏ రాయి ముక్క తీసినా ఇదే డిజైను కనబడుచు ఉన్నది. ఐగుప్తు దేశంలో ప్రపంచంలో ఒక గొప్ప వింత పిరమిడ్స్ అయితే మరి ఈ కొండను చూచినప్పుడు, అక్కడ ఉన్నటువంటి ఈ రాళ్లను చూచినప్పుడు అంతా కూడా ఈ డిజైన్ కనబడినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి ఈ రాయిని 2 ముక్కలు చేసినా కూడా ఇలాగే కనబడుతూ ఉంది డిజైను. ప్రియులారా, ఎంత పెద్ద రాయి తీసినా ఎన్ని ముక్కలు చేసినా ఈ డిజైను అలాగే కనబడుతూ ఉంటుంది. ఇది ఈ రాయికి ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి మరి మేము ఆ దేశానికి వెళ్ళినప్పుడు దీనిని ప్రత్యేకంగా చూచి ఆకర్షితులయ్యాం. అలాగే తీసుకొని రావటం కూడా జరిగింది. ఇది గొప్ప మరి వింతైనటువంటి కనులకు ఆశ్చర్యం కలిగించేటటువంటి సంగతిని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వింతైనటువంటి ఈ సృష్టిలో ఎన్నో వింతలు, ఆశ్చర్య కార్యాలు, మరి గొప్ప గొప్ప మరి దృశ్యాలు మానవులు తిలకించేందుకు ఆయన ఎన్నో వినోదమైనటువంటి సృష్టిగా దీనిని దేవుడు తన సృష్టిలో ఉన్నటువంటి మహిమను చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.